నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను అండ్ 2 టీ స్పూన్స్ నెయ్యి వేసేస్తున్నా. 2 యాలక్కాయలు, ఒక 5-6 లవంగాలు, ఒక పెద్ద చెక్క ముక్క, చాపత్రి 2, మరాఠీ మొగ్గ 1, అనాస పువ్వు 2, బిర్యానీ ఆకులు 2-3, ఒక 1/2 టీ స్పూన్ షాజీరా. పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఒకటే అండి, మీకు గుప్పెడు పుదీనా, ఎక్కువ వద్దు. ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిండుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3-4 టమాటోస్ అన్నీ హై ఫ్లేమ్ మీద 1 by 1 వేసేసి వేయించేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, 2 టీ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను, జస్ట్ 1 టీ స్పూనే కారం వేస్తున్నాను తక్కువ. పచ్చిమిరపకాయలు 7-8 ఎక్కువ వేస్తున్నాను, సన్నగా కట్ చేసుకున్నాయి. పెద్ద పెద్ద ములక్కాయలు 2, ఉడకబెట్టిన కోడిగుడ్లు. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్నీ వేసేసుకోండి, ఏం కాదు. హైలో పెట్టే మూత పెడుతున్నాను. ఈ టైంలో ఇంకొన్ని టమాటాలు గ్రైండ్ చేసింది, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1కి 2 నీళ్ళు, 3 గ్లాసులు ఇవి. ఉప్పు చూడండి, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. బియ్యం వేసేస్తున్నాను. కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీదే ఉంచుతాను, ఆ తర్వాత సిమ్ చేస్తాను. కొత్తిమీర పైన ముందే చల్లేస్తున్నా. హైలో పెట్టి ఆ పెంక వేడైందన్న తర్వాత సిమ్ చేయండి. అవునే, నేను మొత్తం తినలేను, కొంచెం టేస్ట్ చేస్తాను. టేస్ట్ చూసి తీరాల్సిన రెసిపీ ఇది. 100% చేయండి, చాలా 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 బాగుంది.